హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజీవ్ యువ వికాసం పథకం కంటూ లిస్ట్ అంటూ విడుదల చేస్తామని చెప్తున్నారు. అలాగే మొదటి లిస్ట్లో ఎవరెవరు పేర్లు వస్తారో, మీరు బ్యాంక్ లింకింగ్ స్కీమ్ పెట్టుకున్నారా, వితౌట్ బ్యాంక్ లింకింగ్ స్కీమ్ పెట్టుకున్నారా, అలాగే మీరంటూ ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ మీరు అప్లికేషన్ ఫామ్ ఇవ్వలేదా, ఇవ్వని వారికి లోన్ ఖచ్చితంగా వస్తా రాదా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి విడత లిస్ట్లో వచ్చేసి 50,000, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఎవరికి మొదటి విడత లిస్టులో పేర్లు వస్తాయి అనే దాని గురించి చూసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అని చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి విడతలో లిస్ట్లో భాగంగా చూసుకున్నట్టయితే 50,000 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 100% సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. 100% మనకి బ్యాంక్ లోన్ అనేది కట్టడం లేకుండా, బ్యాంకు అనేది ఏం కట్టకుండా మనకి 50,000 అనేది మన అకౌంట్లో పడితే రూపాయి కూడా బ్యాంక్ అయితే కట్టడం అవసరం లేదు. అలాగే 50 నుంచి లక్షలు పెట్టుకున్న వారికి అయితే 90% అనేది రాయితీ కల్పిస్తారు. 10% అనేది మనం బ్యాంక్ కట్టుకోవాలి. ఇక్కడ 1,00,000 నుంచి 2,00,000 80% అనేది రాయితీ కల్పిస్తారు. 20% అనేది మనం బ్యాంక్ కట్టుకోవాలి. అలాగే 2,00,000 నుంచి 4,00,000 చూసుకున్న వాళ్ళు 70% అనేది మనకు రాయితీ కల్పిస్తారు. 30% అనేది మనం బ్యాంక్ కట్టుకోవాలి. ఈ విధంగా అనేది ఉంటుంది. వీళ్ళు అనేది 4 భాగాలుగా 4 విడతల లిస్టులు అనేది కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ విడత చూసుకున్నట్టయితే 50,000కి అప్లికేషన్ చేసుకున్న వారికి అయితే అర్హులు అనేది చెప్పొచ్చు. లేదా సెకండ్ విడతలో చూసుకున్నట్టయితే 50 నుంచి 1,00,000 రూపాయలు పెట్టుకున్న వారికి అయితే అర్హులు అని చెప్పొచ్చు. మనకి 1,00,000 నుంచి 2,00,000, 3,00,000, 4,00,000 పెట్టుకున్న వాళ్ళకైతే అది కూడా మూడో లిస్ట్ రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ 4,00,000 ఒకరికి ఇచ్చే బదులు 4 మందికి ఇవ్వచ్చు అనేసి కూడా మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది కాబట్టి ఈ విధంగా అనేది మనకు ఉండడం జరుగుతుంది. మనకి ఇలా 50,000 భాగంగా చూసుకున్నట్టయితే పెట్టి యూనిట్స్ అని అంటే మన చిన్న చిన్న బిజినెస్, రోడ్ సైజ్ బిజినెస్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి 50,000 రూపాయలు అనేది కూడా మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కూడా మనకి 50,000 100% మనకి బ్యాంకుకి ఎటువంటి రూపాయి కట్టకుండా అయితే మనకి 50,000 అనేది రావడం జరుగుతుంది. దీంట్లో అనేది కూడా ఈ లిస్ట్ అనేది మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఇస్తా. ఈ లిస్ట్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి, మీరు ఎంతెంత అమౌంట్ పెట్టుకున్నారో అనే దాని గురించి అయితే ఉంటుంది. ఒకసారి అనేది మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎంపీడీ ఆఫీస్లో మేము ఫామ్స్ సబ్మిట్ చేయలేదు, మాకు లోన్ వస్తుందా రాదా అనేసి కూడా మనకి ప్రీవియస్ వీడియోస్ కామెంట్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఎంపీడీ ఆఫీస్లో అయితే మీరు ఇవ్వాలండి. లేదా మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీకి కూడా ఇప్పుడు అనేది కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఛాయిస్ లేదు. మీరు అప్లికేషన్ చేసుకున్న ఫామ్ ప్రింట్అవుట్ ఏ విధంగా తీసుకోవాలంటే మీరు TSOBMMS అనేసి కూడా గూగుల్లో టైప్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మనకి లాస్ట్ డేట్ అనేది 14/4/2025లో అయిపోయింది. ఇక్కడ అనేది క్లిక్ టు డౌన్లోడ్ ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఇది అనేది ఫామ్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు అనేది PDF డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. ఈ ఫామ్ అనేది మీరు తీసుకెళ్ళి మీ దగ్గరున్న మున్సిపాలిటీ ఆఫీస్ లేదా ఎంపీడీ ఆఫీస్లో తీసుకునేలా అయితే మీ గ్రామ పంచాయతీ దగ్గర అయితే సెక్యూరిటీ అధికారికి అయితే ఇవ్వచ్చు. వాళ్ళు అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ యూనిట్స్లో భాగంగా మీరు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఏ విధంగా పెట్టుకున్నారు అనేది కూడా ఇందులో ఉంటుంది. ఏ బిజినెస్కి ఎంత లోన్ ఇస్తారు అనేది కూడా ఉంటుంది. ఇది అనేది కూడా మీరు PDF అనేది చూసుకోండి. మీకు ఇంకా ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో అయితే దాన్ని చేయడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.